గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. 7771077720. అలాగే ప్రతి సినిమాలో సార్ ఏదో ఒక స్టేట్మెంట్ చేస్తారు. అంటే ఒక వినూత్నమైన అమెరికా అమ్మాయి ఉదాహరణకి, అంటే ఒక అమ్మాయి తెలుగు నేర్చుకుని మాట్లాడితే ఎలా ఉంటుంది అని అక్కడ అమ్మాయి అక్కడ అది ఇక్కడ ఏంటంటే ఆమెకి తెలుగు ముందర వస్తుంది, ఆమె తెలుగు రాదు. సో తెలుగు నేర్పిస్తారు, యాక్సెంట్తో మాట్లాడుతుంది. అంత బాగుంది, చాలా బాగుంది. ఒక అమెరికాని అమ్మాయి తెలుగు నేర్చుకుంటే ఎలాగ తెలుగు మాట్లాడుతుందో అలా మాట్లాడించాం. అంత బాగుంది, అంత బాగుంది. అంటే చేస్తున్నాం మేము, అందులో మునిగిపోయాం, మాకు తెలియలేదు. వెళ్తూ తర్వాత పాడనా తెలుగు పాట దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి వచ్చింది, అది వచ్చింది. అప్పుడు చూస్తే ఇప్పుడు నేను మీ అందరి ముందు మీ తెలుగు పాట పాడతాను, పాడనా కట్ చేస్తే కాంట్రాస్ట్ అచ్చ తెలుగు ఇదేనా పప్పులో కాలేశం. ఇక్కడ ఇరుక్కున్నామే మనం. అమెరికా యాక్సెంట్లో ఆ పాట పాడించలేవు, ఈ పాట ఉండాలా. అక్కడ అది అలా వచ్చేసింది. అది వచ్చేసి హార్డ్గా ఉంది. పాడనా తెలుగు పాట ప్లేబ్యాక్లో పాడుతుంటే అందులో సుశీలమ్మ గారి గొంతు కంచు కంఠం. కృష్ణరాజు గారు నాకేదో ఇది మనం పప్పులో కలిగి పాట బాగుంటే మన వాళ్ళు అన్నీ పక్కన పెట్టేస్తారు, చూస్తారు అన్నాడు. హీ వాజ్ వెరీ కాన్ఫిడెంట్. క్రెడిట్ కృష్ణరాజు, అంతే, ఆల్ క్రెడిట్ కృష్ణరాజు. నేనైతే సందేహాలు అత్తే అట్లా అని అడిగాడు. ఆయన నవత కృష్ణరాజు గారు బ్రహ్మాండం, వెరీ కాన్ఫిడెంట్. పాట బాగుంది అంతే, ఇవన్నీ ఆవిడ పట్టించుకుంటాడండి. ఆ పాట బాగుంది, మళ్ళీ అమెరికా చేసుకుంటాడు అంతే. మీరు ప్రస్తావించారు సార్ పాటని, అన్ని పాటలు సార్, పంతులమ్మ ఏమిటి, అసలు ఒక్కొక్క సినిమా ఆ పాటలని ఎంత ఎవర్ గ్రీన్ గా మీ మొత్తం మీ సంగీత జ్ఞానం మీకుండే అభిరుచులు వయలినిస్ట్, అక్కడి నుంచి సంగీత జ్ఞానం, స్వరాలు గిరాలు కొంతవరకు తెలుసు. అది ఏమిటంటే నేను ఇంకా కర్ణాటక మ్యూజిక్ నేర్చుకున్నాడు సార్. ఐ వాంటెడ్ టు. కంటికి సుఖము కలుగు నీ రూపము, త్యాగరాజు. నీ భజన గానామృతము. కంటికి సుఖము కలుగు నీ రూపము అని పాడింది నన్ను నేర్పిస్తూ. నాకు ఒక 8 సంవత్సరాలు కాదు. కలుగు నీ రూపం ఏంటి, నీ రూపము, కలుగు నీ రూపము అన్నా నేను. మా అమ్మకు కోపం వచ్చింది, గెట్ అవుట్ అంది. మా గురువు గారు ఇలా నేర్పించారు నాకు, నేను ఇలాగే పాడతాను, అలాగే నేర్చుకో. అందుకని కలుగు నీ రూపము ఇప్పుడు ఏమైనా చెప్తా నన్ను. అక్కడి నుంచి ఐ డి నాట్ ఏదో ఇలాంటి అడ్డంగా మాట్లాడతాడని ఐ డి నాట్. సో మ్యూజిక్ అవన్నీ కొద్దిగా అదే వచ్చు. అందులో మ్యూజిక్ సరే, మ్యూజిక్ డైరెక్టర్స్ వస్తారు, వాళ్ళకి చెప్పడం. వాళ్ళకు ఇప్పుడు ఇళయరాజా గారు మ్యూజిక్ చేసినప్పుడు ఆదిత్య 369 ఆయన మామూలుగా చెప్తాను, మీకు మ్యూజిక్ అంతా తెలుసు కదా అంటాడు. తెలుసు కాబట్టే ఊరుకుంటానంటాను అన్నారా. ఆయనకే తెలుసు, మ్యూజిక్ తెలుసు కాబట్టి నేను ఊరుకున్నాను. లేకుంటే మీతో పాటు నీట్గా కొయ్యి కొయ్యి నేను పాడుతుంటే మీరు ఎవరో ఎంతవరో నాకు తెలుసు. యాజ్ అ డైరెక్టర్ మీ దగ్గర నుంచి ఏం కావాలో అది తీసుకోకుండా నాది మీ దగ్గర నుంచి తీసుకొని ఎందుకు. సో రాజకుమార్ గారి సినిమా ఒకటి భాగ్యదలక్ష్మి బారమ్మ, అందులో ఒక పాట సన్నివేశం నాదే స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంతా కామెడీ. ఒక అడ్వర్టైజ్మెంట్స్ అది కూడా ఒక పెద్ద కంపెనీ చిన్న అడ్వర్టైజ్మెంట్, ఒక సోపు, ఒక ఊరగాయ, ఇంకేదో గొడుగు, ఒక మందు, ఒక కాఫ్ సిరప్, చిన్న 1 minute, హాఫ్ మినిట్ అడ్వర్టైజ్మెంట్స్. మాధవి హీరోయిన్, రాజకుమార్ మధ్య చేస్తూ అది పాటగా డ్యూయట్గా చేయాలి. ఐడియా ఇవన్నీ అడ్వర్టైజ్మెంట్స్గా చేస్తూ యాక్చువల్గా ఇట్స్ ఎ డ్యూయట్. అవునవును, ఇది చెప్పాను. ఆలోచించారు రాజకుమార్ గారు. సార్ నేను ఒక రిక్వెస్ట్, మీకు ఏమి అనుకోకపోతే చెప్పండి. ఒక మ్యూజిక్ డైరెక్టర్ని పెడితే మీరు ఈ సిచ్యువేషన్ చెప్తారు, ఆయన ఏదో చేస్తాడు. అట్లా కాదండి, ఈ అడ్వర్టైజ్మెంట్ ఇట్లా ఉండాలి, ఈ అడ్వర్టైజ్మెంట్ వల్ల ఈ రాగాలు ఉండాలి, చివరికి మీరు చెప్పింది ఆయన చేస్తాడు, దానికన్నా మీరే మ్యూజిక్ చేస్తే పోలేదు అన్నాడు. అంతే కదా.
నాకు స్ట్రేంజ్. సో ఆ భాగ్యదర్శి బర్మకు నేను మ్యూజిక్ డైరెక్టర్. అలా అయ్యారు. అవును. మీ ట్యూన్స్ చాలా బాగుంటాయి సార్. వెరీ క్యాచీ. లక్కీ 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 ఓ నాయనమ్మ. సో అంతకుముందు రాజా కూడా, ఇళయరాజా కూడా, మీరు ఇళయరాజా నా జమీందారు గారి అమ్మాయికి అసిస్టెంట్, సెకండ్ అసిస్టెంట్. ఆహా. ఇళయరాజా జమీందారు అమ్మాయి, అమెరికా అమ్మాయికి అంతా జీకే వెంకటేష్ దానికి మ్యూజిక్. ఫస్ట్ అవును. అంటే ఎల్ వైద్యనాథన్, సెకండ్ అసిస్టెంట్ ఇళయరాజా గిటార్ పట్టుకుని. సో అప్పటి నుంచి నాకు తెలుసు ఈ వాజ్ అసిస్టెంట్. సో ఇళయరాజా చెప్పేవాడు, మీరు ఒక సినిమాకు మ్యూజిక్ చేయాలని ఊరికే అంటున్నాడు. నేను మ్యూజిక్ చేస్తే నువ్వు ఫస్ట్ ఆ సాంగ్ ఆర్కెస్ట్రా ఉమ్. కండక్ట్ చేయాలని అడిగా. ఓ అలాగే అన్నాడు అప్పుడు. అప్పుడు తెలియలే. Hmm. తర్వాత ఇయర్స్ లేటర్ రాజ్కుమార్ గారి సినిమాకి ఫస్ట్ ఇది ప్రసాద్ రికార్డింగ్ థియేటర్ వచ్చేసా. నేరుగా ఇళయరాజా దగ్గర వెళ్ళా. ఆ రోజు ఫస్ట్ సాంగ్ ఆర్కెస్ట్రా కండక్ట్ చేస్తా వచ్చాడు పాపం. వచ్చి ఆర్కెస్ట్రా అంతా కండక్ట్ చేసి ఫస్ట్ సాంగ్ ఇప్పుడంతా లైవ్ ఇన్స్ట్రుమెంట్స్ ఎక్కువ కదా అంతా సార్ లైవ్, బాగా. అంతా లేదు. ఉమ్. అలాగే అంటే ఈ పాటలన్నిట్లో సార్, ప్రతి సినిమాలో పాటలు ఇప్పటికీ సూపర్ హిట్గా అందరం పాడుకునేలాగా ఉంటాయి ట్యూన్స్. అది యాదృచ్ఛికమా, అంతమంది డిఫరెంట్ పీపుల్ చేసిన మ్యూజిక్ డైరెక్షన్స్? అంటే కాంట్రిబ్యూషన్ ఉంటుంది కానీ క్రెడిట్ టు మ్యూజిక్ డైరెక్టర్స్, క్రెడిట్ మ్యూజిక్ డైరెక్టర్స్. క్రెడిట్ టు మ్యూజిక్ డైరెక్టర్స్. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. వాళ్ళకు నాది అనేటటువంటిది లేదు. బట్ ఆ ఇన్స్పైరింగ్ అవి చేయడం, నేను చేసే మ్యూజిక్ వేరు. జనరల్గా ఇప్పుడు మాధవ్ పెద్ద సుజేష్ బాలకృష్ణ పిక్చర్స్ 4 సినిమాలు చేశారు మీతో. 4 సినిమాలు చేశారు. ఎవరు చేశారు? భైరవ ఒకటి ద్వీపం, భైరవ దీపం, బృందావనం, కృష్ణార్జునం, మేడం. మేడం 4. అది. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ బృందావనంలో ఒక పాట నాకు ఒక టైప్ ఆఫ్ వాయిసెస్లో లా లల్లా ఎవరు? లల్లా లల్లా ఇది వేరియస్ థింగ్స్ చేస్తే అది హార్మోని అవుతాయి. హార్మోని ఈజ్ డిఫరెంట్ నోట్స్లో డిఫరెంట్ వాళ్ళు పాడేటువంటిది ఒకటైనప్పుడు ఇట్ బికమ్స్ ఆర్డర్. దాన్ని తీసుకొని అంతా ఒకటే అనేటటువంటి ఒక పాట చేయాలా అనేటిది మాధవపేట సురేష్ ఇమ్మీడియట్లీ గాట్ ద రైట్ ట్యూన్, గాట్ ద మధురమే సుధాకర్ స్ట్రైటే ఇమ్మీడియట్లీ ఇట్ వాస్ సో దట్ ఇన్స్పైర్. అలాగే వెనలిగంటి గారు ది బ్యూటిఫుల్ రైటర్, నాకు చాలా ఇష్టమైన. పింగళి గారి నాగేంద్రరావు గారు ఎంత ఇదో అంత ఈజీగా వీళ్ళందరికీ కొందరు ఇంక్లూడింగ్ వేటూరి సుందరవర్తి కొన్ని అర్థం కాదు. వెనలిగంటి దారిలో అర్థం కానిటువంటిది లేనే లేదు. ఆ రోజు నా రోజు చిరునవ్వు చూచి అనుకున్నా ఏదో నవ్వు అని, ఈ రోజే నాకు తెలిసింది ఆ నవ్వున దాగుంది లవ్ అని. ఆహా, అంత ఎంత మ్యాజిక్ ఉంది మీరు అసలు చెప్తుంటే. ఆ ట్యూన్ ఒకటి, సురేష్ గారి సంగీతం కూడా అసలు చెప్పక్కర్లేదు సార్. అంత అంత గొప్పగా ఆ పాత తరం ఫ్లేవర్స్ అంటారు కదా సార్, క్లాసిక్స్, అది సురేష్ గారి సంగీతంలో ప్రిజర్వ్ అయింది. ఉంది. అది ఆయన పాపం ఏమిటంటే హీ హాస్ గాట్ జనరల్గా అందరినీ ఆక్యుపై చేసేట ఒక సంగీతం ఉంటుంది. ఇళయరాజా ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్. ఇప్పుడు ఇళయరాజా గారు ఒక కామేశ్వరన్, ఊర్వశి వాళ్ళిద్దరికి ఒక పాట, ఒక కామెడీ పాట అనుకున్నాం. ఓ లలల 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 ఆ వీడియో అంతా ఒక కామెడీ అనుకున్నాం. ఆయన ఒక పాట చేయమని చేశాం. ఫస్ట్ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ, ఇది ఆయన ఇచ్చింది. సో దీనికి లిరిక్ ఏదో రాయని, సరే ఆయన యూజువల్గా ఆయన ఆర్కెస్ట్రా ఏదో చేసాం. అది వాళ్ళకి ఏదో ఉంటుంది, ఎట్లా పిక్చర్ వేసిన తర్వాత చూద్దాం. నెక్స్ట్ డే మార్నింగ్ ఆయన నన్ను ఫోన్ చేసి ఒకసారి రికార్డింగ్ రోజు మీరు రండి అన్నాడు. వెళ్ళాను. నేను ఒకే ఒక నోటు మార్చాను అన్నాడు. నా 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 అన్నానా, నా 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 టోటల్ కలర్ ఆఫ్ ది సాంగ్ చేయాలి. ఆ దాంతో దాన్ని 20 స్లో మోషన్ తీయాలనేది పోయిట్కి అవన్నీ ఐడియాస్ దాంతో వచ్చింది. అందులోంచి పుట్టుకొచ్చినాయి చాలా. సో ఆ రకంగా దాంట్లో నుంచి మ్యూజిక్ వస్తుంది. ఆ రకంగానే పిక్చర్ ఏదైతే
And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.